ఫ్రెండ్స్, మీకోసం ఈరోజు పచ్చిరొయ్యలు జీడిపప్పు కూర వండేస్తున్నాను. రండి మనం కర్రీ తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. దానికి ముందు మనకు కావాల్సినవి ఏంటో మీకు తెలుసు కదా. పచ్చిరొయ్యలు కావాలి. ఈ పచ్చిరొయ్యలు మనం తీసుకుందాము. 100 రూపాయలకి నేను ఈ పచ్చిరొయ్యలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి దాన్ని క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. మనం కొన్ని జీడిపప్పు కూడా మనకు కావాలి. ఈ పచ్చిరొయ్యలు క్లీన్ చేసుకున్న తర్వాత జీడిపప్పు రెడీ చేసుకున్న తర్వాత పొయ్యి మీద మనం కడాయి పెట్టుకోవాలి. కొంచెం సీ ఫుడ్ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాన్ వెజ్ కాబట్టి 2 స్పూన్లు నూనె వేసాను. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నవి వేసేసి బాగా ఫ్రై చేశానండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ ప్రాన్స్ మనం బాగా కడిగి పెట్టుకున్నాం కదా, అది వేసేసి ఫ్రై చేసాను. ప్రాన్స్ సీ ఫుడ్ అందులో కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది అంటారు, కానీ అప్పుడప్పుడు మనకు కూడా కొలెస్ట్రాల్ కావాలి కదండి. అన్ని రకాలు అప్పుడప్పుడు తినడం మంచిది, కానీ రోజు తినడం మంచిది కాదు. బాగా ఈ ప్రాన్స్ అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఈ ప్రాన్స్ ఏంటంటే అండి, మనం ఫ్రై చేసేటప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయక్కర్లేదు. ప్రాన్స్లోంచి బోల్డ్ వాటర్ వచ్చేస్తుంది. ఈ ప్రాన్స్ ప్లస్ ఆనియన్స్ కుక్ అయిపోతాయి అన్నమాట. ఇలా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఫస్ట్ పసుపు వేసుకున్నాను, ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఫస్ట్ ఇవి కలియబెట్టాలి. మనకి ఎప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు బాగుంటుంది తెలుసండి, ఆ ముక్కలకి ఉప్పు పసుపు కారం ఎంత బాగా పడితే అంత బాగా రుచి ఉంటుంది అన్నమాట. ఫస్ట్ నేను ఈ ఉప్పు పసుపు వేసుకుని ఫ్రై చేసేసుకున్నాను. ఆ తర్వాత మనం కారం యాడ్ చేసుకుందాం. చాలామంది ఏం చేస్తారంటే ఉప్పు కారం పసుపు వేసి నీళ్ళు వేసేసి ఉడకనిస్తారు. అది అసలు ఏం మాత్రం రుచిగా ఉండదండి. ఇప్పుడు నేను కారం వేసుకుంటాను. నాన్ వెజ్ అంటే కొంచెం కారం ఎక్కువ పడుతుంది. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్నాను. ఫుడ్ కలరు ఏది అవసరమే లేదండి. బాగా ఫ్రై చేసుకోండి. ఓవర్గా ఆయిల్ కూడా మనం ఏమీ ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఫ్లోటింగ్ ఆఫ్ ఆయిల్ ఉన్న రుచి ఉండదు కూర. మనం తగినంత ఆయిల్ వేసుకుంటేనే మంచిది. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు. పులుసులాగైతే ఈ కూర అస్సలు బాగోదండి. ఈ కూరలాగే ఉండాలి. చూడండి, కొద్దిగా వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుంటే మనకి ఇవి దగ్గర పడిపోతాయి అన్నమాట. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మనం ఈ జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఫ్రై చేసుకుంటే మనకు కరకరలాడుతుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను ఆ విధంగా వండింది. ఇప్పుడు మాత్రం జీడిపప్పు పచ్చిదే వేసేసాను అన్నమాట. జీడిపప్పు వేసుకున్న తర్వాత మనం గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ వేసాను నేను, మీకు కావాలంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు బాగా కలియబెట్టుకుందాం. ఇంకా మనకి ఏమీ అవసరం లేదండి. 1-2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దించేసుకుని వడ్డించుకుని వైట్ రైస్లో తింటేనండి అసలు ఆ రుచి అండి. మనం అనుకుంటాం కదా కొలెస్ట్రాల్ కాబట్టి తక్కువ జీడిపప్పు తినాలని, కాబట్టి ఎక్కువ కాకుండా కొద్దిగా కర్రీ వేసుకుని మీరు ఒక 2-3 పూటలు తినేయచ్చు తెలుసా. నేను ఇది గార్నిష్ చేసి లాస్ట్లో అరేంజ్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ స్మెల్కి నోరు ఊరిపోయి వెంటనే తినేసామండి. ప్రాన్స్ మంచి ప్రోటీన్ అండి, ప్రోటీన్ డైట్. ఎక్కువగా వద్దు, కానీ మంత్లీ వన్స్ మాత్రం ఒకసారి తినొచ్చండి. కాబట్టి మంత్లీ వన్స్ అయినా మనం తినాలండి. ఈ విధంగా జీడిపప్పు వేసుకుని వండుకుని చూడండి. నేను వండినట్టు వండండి. ఎంతో రుచి అంటే ఎంతో రుచిగా ఉంటుందండి. కోటి విద్యలు కూటి కోసమేనండి. మనం అవి తినొద్దు ఇవి తినొద్దు అనుకోకుండా లిమిట్గా తింటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఏదైనా సరే. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు కదా, అన్నీ ఉండాలి. కొలెస్ట్రాల్ కూడా అప్పుడప్పుడు అవసరం. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మీ.